కుటుంబాలను మాట్లాడుతూ ఉంటే నా భార్యను నా బిడ్డను కుటుంబాల విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నీతులు చెప్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు. నీతులు, ఈ నీతులు చెప్పినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. నీ మనవడు ఉన్నారు కదా గారు మోటు గారు, వాడిని తీసుకొచ్చి నల్లమల్ల అడవులలో చెంచు పెడితే ఉంటాడా అని నేను అడుగుతున్నా. ఆయన తర్వాత ఆయన మనవడి నన్నమని తీసుకొస్తున్నా. చిట్టినాడు రెడీ సినిమాలో కూడా ఉంటాడు చూడు. మరి ఈయనెవరండి? రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కాబట్టి గౌరవిస్తాం. మరి నా ఈ మాట్లాడినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కాదు, ఆకు రౌడీ వీధి రౌడీ లెక్క మాట్లాడినావు ఆ రోజు కూడా. ఇవాళ ఎట్లయితే అసెంబ్లీలో మాట్లాడినావో అట్లనే మాట్లాడినావు ఆ రోజు కూడా. ఈయనెవరండి? నీ మనవడు చిట్టినాయుడు. ఇంకేమన్నాడు? చిట్టినాయుడు గారు మోటుగాడు. అగో చిట్టినాయుడు గారు మోటుగాడు అంటే ఆ అబ్బాయి కొంచెం లడ్డుగా ఉన్నాడు అని, కొంచెం దొబ్బుగా ఉండే అని చెప్పేసి నువ్వు వాళ్ళ బాడీ షేమింగ్ చేసినావు ఆ రోజు. ఇవాళ నీ బిడ్డ దగ్గరికి నీ భార్య దగ్గరికి విషయాలు వచ్చే వరకేనేమో నీకు ఇలా నొప్పి అవుతుంది, మంటలేస్తుంది, బర్నర్ పెట్టుకున్నట్టు కాలిపోతా ఉంది, కిందంగా మొత్తం నల్లగా అవుతుంది నీకు. మరి ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు నీకేం అనిపించలేదా రేవంత్ రెడ్డి? సిగ్గు అనిపిస్తలేదు? జీడి గింజ అంటే నీ లెక్కనే అనుకుందంట. సిగ్గు అనిపిస్తా జీడి గింజ అంటే నాకెందుకు, నేను నల్లగా ఉన్నా అని చెప్పేసి నీ లెక్కనే సేమ్. ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు సమ్మ ఉన్నది, మంచిగా ఉన్నది. ఆ రోజు నీ కింద ఉన్నటువంటి లోఫర్ గాళ్ళు నువ్వు లోఫర్ ముచ్చట్లు చెప్తుంటే ఆహా ఓహో అని చప్పట్లు కొట్టిరు. మరి ఇలా ఇంత నీ అంత దిగజారి ఎవరు మాట్లాడతలేదు. ఏ రాజకీయ నాయకుడు చూపించండి నీ అంత దిగజారి. ప్రజలు మాట్లాడుతున్నారు, ప్రజలు. నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, నువ్వు చేస్తున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తున్నారు ప్రజలు. రాజకీయ నాయకులు ఎవరు కూడా నీ లెక్క దిగజారిపోయి కుటుంబాలను తీసుకురాలి. నీ లెక్క దిగజారిపోయి నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఫ్యామిలీ దావతులు వేసుకుంటే ఆడికి పోలీసులను పంపించి నానా హంగామా చేసినటువంటి లత్కోర్ పనులు చేసింది మీ ప్రభుత్వం. కాబట్టి మన కింద ఉన్నటువంటి నలుపును మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు. మీరు ఆ రోజు మాట్లాడి కేటీఆర్ కొడుకుని అప్పటి ముఖ్యమంత్రి మనవన్ని మోటుగాడు అనొచ్చు, చిట్టినాయుడు అనొచ్చు, ఎగతాళి చేయొచ్చు, బాడీ షేమింగ్ చేయొచ్చు, ఏది పడితే అది మాట్లాడొచ్చు, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టొచ్చు. ఆ రోజు మంచిగా ఉన్నది నీకు. ఇవాళ నీ దానికి వచ్చే వరకే మొత్తం మండిపోతా ఉన్నది, మొత్తం ఆగమైపోతా ఉన్నది. నువ్వా నీతులు చెప్పేది వచ్చి అసెంబ్లీ సాక్షిగా మళ్ళా బట్టలు ఉడదీసి కొడతావంట. ఎవరిని కొడతావు? బట్టలు ఉడదీసి. తెలంగాణ సమాజం నిన్ను కొడుతుంది. చివరికి గుర్తుపెట్టుకో, తెలంగాణ సమాజం ఉరికిస్తుంది నిన్ను. ప్రజలు ఓటేయకపోతే, ప్రజలు ఎన్నుకోకపోతే నువ్వొడివి, నీ పదవి ఎక్కడిది, నీ కథ ఎక్కడిది? బెదిరిస్తావా ఇవాళ అసెంబ్లీ సాక్షిగా? తెలంగాణ సమాజం పట్ల నిలబడుతున్నటువంటి జర్నలిస్టులను బెదిరిస్తావా నువ్వు? ఆపాటి మొగాడివా నువ్వు? ఆపాటి అదా? నీ కుర్చీ కాలం ఎంత? నీ కుర్చీ పదవి కాలం ఎంత? 5 ఏండ్లు, 1.5 ఏండ్లు అయిపోయింది, ఇంకా 3.5 ఏండ్లు ఉంది. ఎంతమంది ఉరికిస్తావో ఉరికి, ఎంతమంది బట్టలు ఉడదీస్తావో ఉడది. బట్టలు ఉడదీస్తావా అంటున్నావు కదా బట్టలు ఉడదీస్తా అని. బట్టలు ఉడదీస్తాను అంటున్నావు కదా. కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతూ నువ్వు ఎంతమంది అడుగుతున్నా? ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉండేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకొని తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్నొక్కని బట్టలు పోలీసు రోడ్డు మీద నిప్పిస్తా అధ్యక్ష. అది ఈయన మాట్లాడాడు కదా బట్టలు ఉడదీసి అని. సరే మొగోళ్ళ బట్టలు ఉడదీసామంటే నీకు మొగోళ్ళది మరి ఏందో తెలియదు నాకు, కానీ జెంట్స్వి జర్నలిస్టులు అయ్యి అది ఆ విధంగా బెదిరించామంటే ఓకే. ఇదే జర్నలిస్టులల్లా లేడీస్ కూడా ఉంటారు. అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళని ఉద్దేశించి కూడా ఇట్లనే మాట్లాడినట్ట, ఈ మాటలు వాళ్ళకు కూడా వర్తిస్తాయి అన్నట్ట. ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? సైకలాజికల్గా మీరు మంచిగానే ఉన్నారా? స్టేబుల్ సరిగ్గానే పనిచేస్తుందా? ఏమన్నా ఉల్టా పల్టా పనిచేస్తుందా? ఆరోగ్యం బాగానే ఉందా? చెక్ చేయించుకోండి ఒకసారి. ఎందుకంటే రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఆరోగ్యం బాగాలేకపోతే, మానసిక స్థితి బాగాలేకపోతే అది ఆ ఎఫెక్టు రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర పరిపాలన మీద, రాష్ట్రం మీద పడుతుంది. కాబట్టి మీరు ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోండి, మీ మానసిక స్థితిని చెక్ చేయించుకోండి. ఎవరిని బట్టలు కూడా తీసుకొడతావు? మహిళలు కూడా ఉన్నారు, జర్నలిస్టులు 1000 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. రాష్ట్రంలో 100 మంది జర్నలిస్టులు ఉన్నారు. ఇలా కొన్ని ఛానల్స్ లీడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు
వాళ్ళను కూడా నువ్వు బట్టలు ఉడదీసి కొడతావా? ఏ స్థాయికి దిగజారిపోయినావు గుర్తుకుందా? నువ్వు కొడతారుడేందే నాకు అర్థం కాదు. నీ ఇంట్లో ఏమైనా పుట్టిందా చట్టం? లేకపోతే నీ కొండారెడ్డి పెళ్ళి పుట్టిందా? నీకేమైనా సపరేట్ చట్టం ఉందా? నీ లెక్క ఎగిరి దుంకిన వాళ్ళని, నీలాంటి నియంతలని ఈ గడ్డకు కొత్త కాదు, ఈ గడ్డ చూస్తున్నది ఇప్పుడు. నీలాంటి వాళ్ళని తొక్కి నారబట్టి అడుగున పెడితే ఎడవడ్డరు ఆడవడ్డరు పోయి ఒక్కడొక్కడు. దానికి నువ్వేమో అతీతుడు కావు, దానికి నువ్వేమో అది కాదు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష, ఆ వ్యవహారము, ఆ బెదిరింపు ధోరణి, ఆ బూతులు తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది, చూస్తుంది ఇంకా కూడా. ఏ విధంగా బుద్ధి చెప్పాలనో, ఏ పదవి చూసుకొని, ఏ అది చూసుకొని అహంకారంతో విర్రవీగుతా ఉన్నారో వారందరికీ రానున్న రోజుల్లో, భవిష్యత్తులో, ఈ 2.5-3 సంవత్సరాల కాలంలో తప్పకుండా బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది. 100% వస్తుంది. ఎప్పుడు ఒకటే తిరిగి ఉండదు పరిస్థితి.